ఏరా మీ నాన్నగారు దీనికి ఒప్పుకుంటారంటావా? ఆయన్ని జైల్లో పెట్టించిన తన చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానంటే చంపేస్తారా? నా మాట విని ఇంకోసారి ఆలోచించరా. అన్నీ ఆలోచించే ఇక్కడికి వచ్చానమ్మా. పద. ఖమ్మం జిల్లాలో రాజులా బతుకుతున్న నన్ను అరెస్ట్ చేయించి బెయిల్ కూడా రాకుండా చేసి జైల్లో చిప్పకూడు తినేలా చేసిన వాడి చెల్లెల్ని ప్రేమిస్తావు. దానికి నా ప్రేమకి సంబంధం లేదు. నేను నీకు తండ్రిని అయితే నువ్వు నాకు పుట్టింటే సంబంధం ఏంటో తెలిసేదిరా. నువ్వు నాకు పుట్టలేదురా రాస్కల్. డాడీ, నాయుడు నిన్ను జైలుకు పంపించినందుకు పగబట్టాను. వాడి చెల్లెల్ని చేసుకుని దాన్ని చిత్రహింసలు పాలు చేస్తాను. నాయుడు జీవితాన్ని నాశనం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ. అందుకే ఆ గుడ్డి దాన్ని లవ్ చేశానని చెప్పింటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిరా. ఒసై, వీడికి నా బుద్ధులు రాలేదు, నా పౌరుషం రాలేదు, నా పోలికలు రాలేదు అంటే వీడు నాకు పుట్టలేదన్నమాట. ఎవరితో తిరిక్కన్నావే? రేయ్, జైల్లో ఉన్న మా నలుగురికి శత్రువు ఒక్కడే, పగ ఒక్కడి మీదే. కానీ నాకు ఇద్దరి మీద. మమ్మల్ని జైలు పాలు చేసిన ఆ నాయుడిని వదలను, వాడి ముందు నన్ను వెధవం చేసిన నిన్ను కూడా వదలను. మీ మాట విని ఇక్కడికి వచ్చాను. చూశారు సార్ ఏం జరిగిందో? మీరు దొరకటం నిజంగా నా చెల్లి అదృష్టం. ఇన్నాళ్ళు నా చెల్లే నాకు ప్రాణం. ఇక నుంచి మీ ఇద్దరు నాకు 2 ప్రాణాలు. నా చెల్లి కన్నగానే కాదు, ఇక నుంచి మీకు అన్నీ నేనై మీ పెళ్లి నేను జరిపిస్తాను. అన్నా, జైల్లో ఉన్న 4 వదలని శ్రీకాంత్ నరేష్ గారు ఊరు నుంచి మనుషులు తెప్పించి జైలు బయట గొడవ చేస్తున్నా. వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నానన్నా. ఆత్మహత్య చేసుకుంటాను. సార్, వెంటనే ఏదో ఒకటి చేయాలి సార్. సార్, సిచ్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. ఏం చేయమంటారు? చేసిందంతా చేసేసి ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్తాను? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల్ని కేసు లేకుండా, ఛార్జీలు లేకుండా, విచారణ లేకుండా అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. ఉరిశిక్ష పడ్డవాడు ఊరి మీద పడి బట్టలు చేస్తుంటే మీరు గుట్టప్పగించి చూస్తున్నా. జనానికి మీ మీద నమ్మకం పోయింది. వాళ్ళ నాయకులకు మీ నుంచి భద్రత లేదని ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే జనం చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారా? ప్రజల మనుషులయ్యా వాళ్ళు. వాళ్ళ ఆవేశాన్ని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకున్నా మొత్తం అందరి తలలకి చుట్టుకుంటుంది. ఆ తర్వాత దీని బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే నాయుడు విషయంలో ఇరుక్కుపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు మీకు. అది ఎలా వీలవుతుంది సార్? ఆ సపోర్ట్ చూడండి. ఒక పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. నా సొంత పూచీకత్తు మీద వాళ్ళని వదలండి. ఆ తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయొచ్చు. ఓకే సార్. విష్ణువర్ధనరావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, విష్ణువర్ధనరావు గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు, హర్ష గారు. రండి రండి ప్రజానాయకులారా. వేణు గారు, హర్ష గారు, వెంకటరామయ్య గారు, వేణు గారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? హ్యాపీ ఏంటయ్యా? ఆ నాయుడు చనిపోయేదాకా ఈ వేడి తగ్గదు. మమ్మల్ని స్థితికి తీసుకొచ్చినాడు అంతం చూసేదాకా నేను కంటి కునుగు తీసేదే లేదు. రాజకీయాల్లో ఇంత ఆవేశం పనికిరాదు వెంకటరామయ్య.
ఎప్పుడైతే వాడు జైలు నుంచి పారిపోయాడో అప్పుడే వాడి చావును వాడు కొని తెచ్చుకున్నాడు. పోలీసుల మీదకి ప్రెషర్ తీసుకొచ్చాం. రేపో మాపో వాడి మీద 5 లక్షల రివార్డు ప్రకటించబోతున్నారు. డెడ్ ఆర్ అలైవ్ వాడిని పట్టుకోమని ప్రకటించబోతున్నారు. అన్నపూర్ణ ఎక్కడికి? పాలొచ్చుంటాయండి, మీకు కాఫీ పెట్టుకొస్తాను. ఇప్పుడు అది అవసరమా? ఇప్పటికే 3 సార్లు కింద పడిపోయావు. పని మనిషి వస్తుంది కదా. అలవాటయ్యేదాకా ఎవరైనా పడతారు. నిన్ను మీరు కూడా గడప కొట్టుకుని కింద పడిపోయారు. ఇప్పుడు నాకు అంతా అలవాటైపోయింది. ఏది ఎక్కడుందో మీకన్నా నాకు బాగా తెలుసు. యాండి, మీరు మళ్ళీ పడుకోకుండా ఈ పేపర్ చదువుతూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే మేడం గారు. వీళ్ళిద్దరిని చూసి ఓర్వలేని ఈ దుర్మార్గులు కళ్ళ పడ్డాయో బిడ్డల మీద. ఉత్తరం అన్న అన్నపూర్ణ దగ్గర నుంచి వచ్చింది. అన్నపూర్ణ రాసిన ఆఖరి ఉత్తరం ఏమిటదన్నా? అన్నయ్య, అమ్మా, ఇదే నేను నీకు రాస్తున్న ఆఖరి ఉత్తరం. ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను చనిపోయి ఉంటాను. మన 3 రాత్రులు 3 నిమిషాల్లో గడిచే కదా డార్లింగ్. ఈ 3 రాత్రులు ఎందుకు పెట్టారు? ఒక 10-20 రాత్రులు పెట్టుండొచ్చు కదా. అను డార్లింగ్, నీతో ఒక చిన్న రొమాంటిక్ డిస్కషన్ చేయాలనుంది. ఈ 3 రాత్రులు ఏం జరిగిందో, నేనేం చేశాను నువ్వు చెప్పాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా. ఊరుకోండి ప్లీజ్ అను. మన ఇద్దరి మధ్య కూడా ఏంటి, నాకు నీ నోటితో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వినాలనుంది. ప్లీజ్, ఆ స్వీట్ మెమరీస్ ని నువ్వెలా గుర్తుంచుకున్నావో చూస్తాను. చెప్పవా? ప్లీజ్, నా వల్ల కాదండి. నా మీద ఒట్టే. సరే, మీరు అటు తిరిగి నుంచోండి, చెప్తాను. ఓకే. కమాన్ డార్లింగ్. నేను లోపలికి రాగానే మంచం మీద కూర్చోబెట్టి నా మీద చెయ్యేశారు. నా గాజులు తీసేశారు. నా గొలుసు చెవి పోగులు తీసేశారు. ఆహా. నా కాళ్ళు పట్టీలు తీసేశారు. తర్వాత నా బయట మీద చెయ్యేశారు.
ఇక నా వల్ల కాదు బాబు. ప్లీజ్ 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 ఇక్కడి నుంచి అసలు కిక్కు చెప్పా ప్లీజ్ అను ప్లీజ్. నేను మీ చేతిని పట్టుకున్నాను. ఆహా, మీరు నా మెడ మీద ముద్దు పెట్టి ఆహా. నన్ను హక్ చేసుకున్నారు. నో నో పప్పులో కాలేసావు. తప్పు తప్పు అన్నపూర్ణ యువర్ రాంగ్. గాజులు నేను తీలేదు, గొలుసు పోగులు నేను తీలేదు, కాలిపట్టాలు నేను తీలేదు, పైట మీద చెయ్యి నేను వేయలేదు, జాకెట్ ని నేను తీలేదు. అబ్బా ఊరుకోండి, ఏంట మాటలు. అయ్యో మదర్ ప్రామిస్ డియర్, నిజంగా నేను కాదు. ఎవరో తెలుసా తీసింది? చెప్పనా? చెప్తున్నా, నా ఫ్రెండ్స్ వెంకీ, నరేష్, బాబ్జీ అండ్ శివ. ఏంటి నమ్మట్లేదా? జోక్ అనుకుంటున్నావా? అబ్బబ్బబ్బబ్బా ఐఎమ్ సీరియస్ యార్, మొగుడి మాట నమ్మాలి. మై డియర్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. హాయ్ అన్నపూర్ణ, నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు, నమ్మకపోతే వాళ్ళని అడుగు. హాయ్. ఎవరెవరు ఏం చేశారు మీరే చెప్పండి రా. ఐఎమ్ వెంకీ, నీ ఆర్నమెంట్స్ అన్ని నేనే తీశాను. ఐఎమ్ నరేష్, నీ పైట జాకెట్ నేనే తీశాను. ఐఎమ్ బాబ్జీ, మిగిలినవన్నీ నేనే తీశాను. ఐఎమ్ శివ, ఫస్ట్ నైట్ ఫస్ట్ నేనే చేశాను అన్నపూర్ణ. మధ్య మధ్యలో చక్కలు గింతలు పెట్టింది మీ ఆయన అనుకున్నావు కదా? కాదు, నేనే. అమ్మా అన్నపూర్ణ, చూసావా అన్నపూర్ణ, కనిపెట్టలేకపోయావు. నీకు అన్నీ తెలుసు అంటావు, అందరినీ గుర్తుపట్టగలను అంటావు, అందుకే నీకు చిన్న టెస్ట్ పెట్టాను. చూసావా ఎలా ఓడిపోయావో? కాకపోతే నీకు పెద్ద కాంప్లిమెంట్. నిజంగా నువ్వు బ్యూటిఫుల్ అంట, నువ్వు కన్యవంట, యువర్ ఎ వర్జిన్ అని నా ఫ్రెండ్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. యు ఆర్ రియల్లీ గ్రేట్. వావ్, నువ్వు నిజంగా సూపర్, రియల్లీ గార్జియస్. అన్నపూర్ణ, ఇది రిపీట్ అవుతుంది, రేపు కూడా ఇలాగే చేస్తాను. ఈసారైనా నువ్వు కనుక్కోవాలి, నీ పక్కలో పడుకునేది నీ మొగుడు నా ఫ్రెండు. ఓసే గుడ్డిదానా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదే. గుడ్డిదాన్ని చేసుకుని దేశాన్ని ఉద్ధరిస్తున్నాను అనుకున్నావా? నో, నాట్ అట్ ఆల్. నీ అన్నయ్య మీద పగ. నా ఫాదర్ని, నా ఫ్రెండ్స్ ఫాదర్స్ ని, బంధువుల్ని జైల్లో పెట్టించి బెయిల్ రాకుండా చేసి మా ఫ్యామిలీస్ నాశనం చేశాడే నీ అన్న. మా ఫ్యామిలీస్ అంతా జైల్లో చిప్పకూడు తింటుంటే నేనెలా సంతోషంగా ఉంటాననుకున్నావే? మీ అన్నయ్యని సంతోషంగా ఉంచుతానని ఎలా అనుకున్నావే? తనకి ప్రాణమైన నిన్ను ఆనందంగా ఎలా ఉంచుతాననుకున్నావే? మా వాళ్ళు జైల్లో ఉన్నారు, నీ అన్నకి ఈ సమాజమే జైలు లాగా అనిపించాలి, ప్రతి క్షణం ఏడుస్తూ నరకం అనుభవించాలి. ఓయ్ అందమైన అందురాల, ఇంతటితో ఆపుతా అనుకున్నావా? వీళ్ళతోనే కాదు, ఇంటికొచ్చిన ప్రతి మగాడితో ఇదే చేయిస్తా. అక్కడ నీ అన్న రూపాయికే రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు, ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. లక్ష కొడుకులు వదలద్దన్నయ్య. వదలనమ్మా.
వదలను. వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరుకుతానమ్మా. వదలను. నరుకుతా. అన్నయ్య, నా గుడ్డితనం ఏ రోజు గుర్తుకు రాకుండా పెంచావు, కానీ ఇప్పుడు ఆ గుడ్డితనం చాలా అట్టయిపోయింది అన్నయ్య. ఇలా రోజు చచ్చిపోలేనన్నయ్య. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఆ